మనం నిన్నటి నుంచి ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా అసలు కోర్టు కేసులు ఎందుకు ఏర్పడతాయి? ఆ కోర్టు కేసుల నుంచి మనం ఎలా బయటపడాలి అనేటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం గదా! ఆ క్రమంలో ఒక్కొక్కసారి జాతకరీత్యా గనక కుజగ్రహం అనుకూలంగా లేకపోయినా, లేకపోతే శనిలో రాహు గాని, రాహులో శని గాని ఇట్లాంటి క్రూరగ్రహమైనటువంటి మహర్దశ, అంతర్దశలు నడుస్తున్నా, అలానే షష్టమాధిపతి యొక్క దశలు నడుస్తున్నా మన కోర్టు కేసులు ఏర్పడడానికి గాని అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ సమయాల్లో మనం ధార్మికంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో మనం కోర్టు మెట్లు ఎక్కాక తప్పనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలా అటువంటి సందర్భాలలో మన ప్రమేయం ఏమీ లేదు. మనం చాలా ధార్మికంగా ఉన్నాం. అయినా పగబట్టి మన ఎదుటివారు, మన శత్రువులు మన కోర్టు కేసులో ఇరికించారు అనుకున్నటువంటి సందర్భంలో దాంట్లో నుంచి మనం బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొనేటువంటి సమస్య. లంచం తీసుకోకపోయినా తీసుకున్నారని చెప్పనో, లేకపోతే ఇంకొక మాట అని చెప్పనో, ఏదో ఒక రకంగా ఇరికించేసి ఎదుటి వాళ్ళని నేర్పిస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలలో ఇలా మన ప్రమేయం లేకుండా ధర్మంగా ఉన్న మన మీద ఒక కోర్టు కేసులో మనం ఇరుక్కున్నాం అని అనుకున్నప్పుడు దాంట్లోంచి బయటపడడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికి ఏం చేయాలి? బగళా కవచము అని ఒక స్తోత్రం ఉంటుంది. చాలా తేలికైనటువంటి కవచం, అన్ని చోట్ల మనకు లభించేటువంటి కవచం. దశమహావిద్యల్లో బగళా అమ్మవారు ఒక అమ్మవారు. ఈ బగళా కవచాన్ని పారాయణ చేసేటప్పుడు చేత్తో ఎర్రటి గన్నేరు పువ్వు దాన్ని పట్టుకొని బగళా కవచాన్ని అంతా కూడా పారాయణ చేసి ఆ ఎర్ర గన్నేరు పువ్వుని బాగా నలపాలి. అందులో ఉండేటువంటి రసం అంతా బయటకు వచ్చే విధంగా ఒక పేస్ట్ లాగా అయిపోయే విధంగా ఎర్రగన్నేరు పువ్వునంతా కూడా నలిపేసి ఆ పువ్వుని తిలకంగా పెట్టుకోండి. ఆ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని తిలకంగా పెట్టుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఇంతే చేయవలసింది. బగళా కవచం చాలా చిన్న కవచం ఇది. ఈ బగళాముఖి కవచాన్ని పారాయణ చేసేటప్పుడు చేత ఎర్ర గన్నేరు పువ్వు దాన్ని పట్టుకొని మొత్తం అంతా కూడా పారాయణ చేసి, అమ్మా నన్ను రక్షించు, ఈ కోర్టు కేసుల నుంచి నన్ను బయటపడాయి అని చెప్పి నమస్కారం చేసుకొని ఆ ఎర్రగా ఉండేటువంటి ఆ పువ్వుని బాగా నలిచి తిలకంగా పెట్టుకోవాలి. మీకు ఉద్యోగపరంగా ఎటువంటి కోర్టు కేసులు ఉన్నప్పటికీ వాటన్నిటికీ కూడా ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మంగళవారాన్ని పురస్కరించుకొని మనందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహింపజేసేటువంటి దుర్గా కవచాన్ని శ్రవణం చేద్దాం. దుర్గార్తినాశిని, దుర్గమాపద్ నివారిణి అని చెప్పబడినట్టు సమస్తమైనటువంటి ఆపదల నుంచి కూడా ఉద్ధరించేటువంటి జగన్మాత దుర్గా అమ్మవారు. అటువంటి ఆ దుర్గా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి రక్షణ కల్పించేటువంటి దుర్గా కవచాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకట. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.